వర్షం పడినప్పుడు చిట్టు పునుకులు వేసుకుని విజయవాడ టొమాటో చట్నీ చేసుకుంటే అదిరిపోద్దండి. టొమాటో చట్నీ అంటే మనం చేసుకున్న టొమాటో చట్నీ కాదండి, విజయవాడలో స్పెషల్ గా ఉంటదండి. ఈ చట్నీ చేయడం చాలా ఈజీ అండ్ టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటదండి. పునుకులకి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. ఈ చట్నీకి బాగా ముగ్గిన 4 టొమాటోస్ క్యూబ్స్ కింద కట్ చేసుకుని గ్యాస్ మీద పాన్ లో వేసి అందులో పచ్చిమిర్చి, జీలకర్ర, సాల్ట్ వేసి ఉడికించుకోండి. ఈ గ్యాప్ లో మీడియం సైజ్ ఉల్లిపాయ అండ్ కొత్తిమీర చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోండి. ఇప్పుడు ఉడికించిన టొమాటోలు చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్ లో కోర్స్ గా మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు అందులో 1/2 టీ స్పూన్ షుగర్, కట్ చేసుకున్న ఉల్లిపాయలు, కొత్తిమీర వేసి చేత్తో బాగా కలపండి. ఇప్పుడు అందులో ఒక 1/2 కప్ వాటర్ వేసుకుని టేస్ట్ చూసి సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి. ఈ చట్నీకి ఖచ్చితంగా ఉల్లిపాయలు, కొత్తిమీర చాలా చిన్న ముక్కలు కట్ చేసుకోవాలండి. అండ్ ఖచ్చితంగా ఉల్లిపాయలు, కొత్తిమీర చేత్తో బాగా కలపాలండి. సో దట్ ఉల్లిపాయల ఘాటు, కొత్తిమీర టేస్ట్ చట్నీలోకి బాగా దిగిద్దండి. ఇన్ కేస్ టొమాటోస్ పుల్లగా లేకపోతే కొంచెం చింతపండు యాడ్ చేసుకోండి. ఈ చట్నీ నేర్చుకున్నప్పటి నుండి పునుకులకి ఈ చట్నీ కాకుండా ఇంకేం చేయట్లేదండి.